అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమిటి? చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు 1000 కారణాలు 100 కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి 1,00,000 కారణాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు. అయితే అదైనా తప్పే. తప్పు జరిగిందనేది వాస్తవం. పాపాలు చేశారు, నేరాలు చేశారు అనేది వాస్తవం. మరి నేరాలు ఎవరు ప్రోద్బలంతో చేశారు? వాళ్ళకు వాళ్ళు స్వతహాగా చేశారా? లేదా ఎవరైనా ప్రోత్సహించారా? లేదా తెలుసుకోకుండా తప్పులు చేశారా? తెలియక చేశారా తప్పులు? లేదా తెలిసి తప్పులు చేశారా? అసలు పార్టీని లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతగా చెడగొట్టింది, ప్రభావితం చేసింది ఎవరు? ఆయన్ను ఇంత బ్యాడ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి? ఒకప్పుడు విపరీతమైన పొలిటికల్ క్రేజ్ ఉన్న పొలిటికల్ హీరో. ఆయన జనంలోకి వెళ్తే వేలాది మంది అభిమానులు విపరీతంగా వస్తారు. అటువంటిది ఆయన పెట్టిన పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. 151 సీట్లు గెలుచుకున్న పార్టీ అటు ఇటు ఒకటి మిగిలి మధ్యలో 5 ఎగిరిపోయింది. 12 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ బాధ వాళ్ళకి వదలట్లేదు, మనలాంటి వాళ్ళకి కూడా వదలట్లేదులే. సో ఇంతకీ అసలు ఎందుకు జగన్ని ఎవరు చెడగొట్టారు? పార్టీలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారు, రాంగ్ సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు, రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకని ఓడిపోయాము, జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు చేరవేయలేదు అని కొంతమంది అంటారు. లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన వేలు పెట్టారు, ఆయన కరప్షన్ ఎక్కువైపోయింది, ఆయన అనుకున్నదే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరగలేదు, నియోజకవర్గ స్థాయిలో ఏమైనా గ్రూపులు ఉన్నా సరే ఆయన పరిష్కరించలేదు, ఆయన తిరిగి ఆ గ్రూపులను పెంచి పెద్ద చేశారు, చాలా జిల్లాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సొంత మనుషులను పెట్టుకొని సొంత వ్యవహారాలు నడిపించారు, ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం పెరగడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అందుకని చాలామంది పార్టీకి అసంతృప్తిగా ఉండే కార్యకర్తలు, నాయకులు అసంతృప్తిగా ఉండే పార్టీకి సిన్సియర్గా పనిచేయలేదు, కీలకమైన నాయకులు పార్టీకి దూరం అయ్యారు అని కొంతమంది అంటారు. విజయసాయిరెడ్డి గారు కారణం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలను ఆయన డిస్టర్బ్ చేశారు. అటు ఉత్తరాంధ్రతో పాటు ఇటు సొంత జిల్లా ప్రకాశము, నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా సొంత వర్గాన్ని పెట్టుకొని సొంత నాయకులను పెట్టుకొని పార్టీలో గ్రూపులుగా చీల్చేసి ఇష్టానుసారం నడిపించారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అందుకే ఓడిపోయామని చెప్పి కొంతమంది అంటారు. ఇలా వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో పెద్దగా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఏమీ లేవు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్నాయి, విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెద్దగా ఫిర్యాదులు ఏమి లేవు, పార్టీ పరంగా లేవు. ప్రతిపక్షాలు ఆయన మీద ఆయన ప్రత్యర్థులు ఆయన మీద ఫిర్యాదులు చేస్తారేమో తప్ప పార్టీ పరంగా ఆయన మీద ఫిర్యాదులు చేసేంత సీన్ ఎవరికీ లేదు. అఫ్కోర్స్ ఆయన కూడా గ్రూపులు మెయింటైన్ చేశారు, కానీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేంత సీన్ ఎవరికీ లేదు. సో అంటే అసలు వీళ్ళందరూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెడిపోయారా? వాస్తవాలు తెలుసుకోలేకపోయారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి అంత సీన్ ఇవ్వలేదా? మీరు నాకు చెప్పింది ఏంటయ్యా, నా టీం నాకుంది, నా ఇంటెలిజెన్స్ నాకుంది, నా ఐప్యాక్ నాకుంది, నేను చెప్పింది మాత్రమే మీరు చేయండి, మీరు నాకు సలహాలు ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళని దూరం పెట్టారా? ఈ రెండిట్లో ఏది తప్పు, ఏది జరిగింది? వీళ్ళు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నిజాలు తెలియకుండా చేశారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాలు తెలిసినా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండు వీళ్ళని నేను చెప్పింది మాత్రమే మీరు చేయండి, మీరు ఎక్కువ చేయొద్దు, నాకు అంతా నిజాలు తెలిసిన ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు? రెండిట్లో ఏది నిజం? ఏది నిజమైనా సరే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు తెలిసి రెండూ నిజమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐప్యాక్ ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, చాలా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఏజెన్సీలు, బలమైన ఏజెన్సీలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తానో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తానో, విజయసాయిరెడ్డి గారు చెప్తానో వినేంత సీన్ కాదు. వీళ్ళు చేయాల్సినవి వీళ్ళు చేశారు, ఆయనకు తెలియకుండా వీళ్ళు నడపాల్సిన వ్యవహారాలు వీళ్ళు నడిపారు. వీళ్ళు ఎంతవరకు చెడగొట్టారో అంతవరకు చెడగొట్టారు నియోజకవర్గాలని. సో జగన్మోహన్ రెడ్డి గారు తనకు నేరుగా అందిన రిపోర్ట్ల మేరకు ఎమ్మెల్యేలను మార్చడము, ఇన్ఛార్జీలను మార్చడము, అది ఇది చేసుకుంటూ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ సీరియస్గా తీసుకోవాలా. ఏముందలే, ఎలాగైనా గెలిచేస్తాం, అసలు ఎమ్మెల్యేలతో పని ఏంటి, సజ్జల విజయసాయిరెడ్డి వీళ్ళతో పని ఏంటి, నా మొహం చూసి ఓట్లేస్తారు, నాకు ప్రజలకు కనెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళతో నాకు పని ఏంటి అనేంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నారు. సో అందుకు వాళ్ళను వీళ్ళు చెడగొట్టారు, ఆయన్ను వీళ్ళు చెడగొట్టారు, ఆయన వీళ్ళని చెడగొట్టారు. అలా దారి తప్పిందన్నమాట వైసీపీ. సో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉన్నమాట వాస్తవం. ఆ క్వార్టరీని దాటి నిజాలు వెళ్ళినా ఉపయోగం లేదు, వెళ్ళకపోయినా ఉపయోగం లేదు. అదే వైసీపీకి వచ్చిన సమస్య. సాధారణంగా పార్టీల్లో ఏం జరుగుతాయి, పెద్ద అయిన వరకు నిజాలు వెళ్ళవు,
నిజాలన్నీ కూడా ఇక్కడే మార్చేస్తుంటారు అంటారు. ఇక్కడ ఈయన దగ్గరికి నిజాలు వెళ్ళినా ఈయనకు ఓవర్ కాన్ఫిడెన్స్, ఏమీ కాదులే అని. అక్కడ దెబ్బ తినేశారన్నమాట. వైసీపీ దెబ్బ తినడానికి ప్రధాన కారణం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయాల్సిందే. ఒక రకంగా పార్టీలో కూడా మోనోపలిజం అంటారు కొంతమంది. మోనోపలి అంటే ఏం చెప్తే చేయాల్సిందే. నేను ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామందితో మాట్లాడేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలతో అపాయింట్మెంట్లు ఉండవు, నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నప్పుడు, జిల్లాల్లో గ్రూపులు ఉన్నప్పుడు వాళ్ళని పిలిపించి మాట్లాడేది ఉండదు. కనీసం ఏదైనా గొడవ, పెద్ద పెద్ద సంచలన ఇష్యూస్ జరిగినప్పుడు పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగానో కమిటీలు వేయడం ఉండదు. ఇలాంటి ఏమీ లేవు. అంతా కూడా మోనోపల్లి వ్యవస్థ, మోనోపల్లిగా తయారయ్యారు. అదే దెబ్బతినేసింది. దానివల్ల దెబ్బతిన్నారు. నేను చెప్పింది మీరు చేయండి, మీరు నాకు చెప్పడం ఏంటి అనుకునే నేచర్. సో వీళ్ళు ఏం చేశారు, ఆయన చెప్పినా వినలే, ఏదో మనం చక్కబెట్టుకుందాంలే అని చెప్పి వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. సో వీళ్ళు చెడగొట్టింది కొంత ఉంది, ఆయన చెడిపోయింది కొంత ఉంది. ఓవరాల్గా పార్టీని ఈ పరిస్థితుల్లో ముంచింది ఇదన్నమాట. థ్యాంక్ యూ.